వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ కోసం చెప్పాలి. ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిపోయి ఉంటది. ఈ న్యూస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉంటది. హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ దగ్గర 'పుష్ప 2' రిలీజ్ అయింది. ఈ 'పుష్ప 2' సినిమా చూడడానికి అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు ఆళ్ళ ఫ్యామిలీతో. ఈ అల్లు అర్జున్ రావడంతో చాలా క్రౌడ్ ఎక్కువ అవ్వడంతో సంథింగ్ ఏదో రీజన్స్ వల్ల ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక చిన్న పిల్లాడనమాట. నా నుండి ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం సినిమాని ఎంజాయ్ చేద్దాం. సినిమాని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా చూద్దాం. అంతేగాని అది ప్రాణాల వరకు తెచ్చుకున్నంత వరకు అవసరం లేదని నా ఒపీనియన్. సినిమాని సినిమాలాగే చూడండి. ఎంటర్‌టైన్‌మెంట్ వరకే చూడండి. ఏ హీరో అయినా, ఒక్క అల్లు అర్జునే కాదు, ఏ హీరో అయినా నేను అదే చెప్తా. సినిమాని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గానే చూడండి. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సినిమా ఆల్రెడీ నిన్న ప్రీమియర్స్ వేశారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వైజాగ్, విజయనగరం, విజయవాడ అన్ని సిటీస్‌లోని కవర్ చేసేశారు. టికెట్ రేట్స్ కూడా మీ అందరికి తెలుసు. 900, 1100, తెలంగాణలో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. 1300 వరకు కూడా ఉన్నాయి. టిప్పు 2,00,000 అండ్ నార్మల్ ఫస్ట్ డే అయితే విత్ జీఎస్టీతో కలిపి 350 రూపీస్ ఒక్కొక్క టికెట్. అండ్ నార్మల్ అయితే 200 రూపీస్, 250 రూపీస్ ఉన్నాయి. చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సినిమా ఎంత 500 crores బడ్జెట్ అయినా సినిమా అంత టికెట్ పెట్టడం కరెక్ట్ కాదు. కరెక్ట్. కానీ వీళ్ళు సినిమా టికెట్ ఇంత పెట్టారంటే ఏదో అనుకున్నాను, కానీ స్ట్రాంగ్ రీజన్ ఉంది. సినిమా మిక్స్డ్ టాక్ వస్తుందని వీళ్ళు ముందే గెస్ట్ చేసినట్టు ఉన్నారు. సో అందుకనే పెట్టినట్టు ఉన్నారు. మిక్స్డ్ టాక్ అని ఎందుకు అంటున్నాం అని అంటే, అల్లు అర్జున్ గారి మీద ఆఫ్లైన్లో అతని మీద ఎన్ని ట్రోల్స్ అయినా ఉండొచ్చు. అతన్ని చాలా మంది ట్రోల్ చేశారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. 2021 నుండి 2024 వరకు మోస్ట్ ట్రోల్డ్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ గారే. మంచు విష్ణు గారు కూడా అన్ని ట్రోల్స్ లేవు. ఇది జెన్యున్ గా ఒప్పుకోవాల్సిందే. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్. బట్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్ కదని చెప్పి అల్లు అర్జున్ హేట్ తో చెప్పట్లేదు. ఉన్న రియాలిటీయే చెప్తున్నాను. నాకు అతను ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్, బిహేవియర్ నచ్చదు. బట్ నేనైతే ఆ హేట్ ఉంది కదా అని చెప్పేసి సినిమా మీద నెగిటివ్గా చేసేద్దాం అలాగైతే నేను అది అనుకోలేదు. ఎవరి మీదైనా ప్రామిస్ వేస్తాను, నా మీద నేను ప్రామిస్ వేసుకుంటాను. నేను ఎప్పుడు అలాగ అనుకోలేదు. సినిమా ఎలా ఉంది అలానే చెప్పేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో సినిమా ఈ రోజే చూశాను. నేను మా ఫ్రెండ్ వెళ్ళి చూసాం. మార్నింగ్ షో 9:30 AM షోకి వెళ్ళాం. సినిమా చాలా ఎక్కువసేపు అండి. 3 hours 20 minutes ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా ఉంది భయ్య. అంటే నాకు ఎలాగనిపించింది అంటే, బోరింగ్ అంటే పూర్తిగా బోరింగ్ కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఒక సీన్ ఎలా ఎలివేట్ అయ్యే టైంకి, హైప్ అయ్యే టైంకి ఒకటేమో ఎలా ఉంది ఏంట్రా ఈ సీను అని వచ్చేలోపు మళ్ళీ ఇంకో సీన్ వస్తుంది, అరే ఏంట్రా ఈ ల్యాగ్. మళ్ళీ ఇంకో సీన్ వస్తుంది, అరే ఏంట్రా ఈ ల్యాగ్. అలా అనిపిస్తుంది అనమాట. బాగుంది, ల్యాగ్ లా ఉంది. అలాగా 1-2 సార్లు వస్తే పర్లేదు, ఎక్స్క్యూజ్ చేయొచ్చు. 5-6 సార్లు వచ్చింది అలాగా. కొంచెం చిరాకు అనిపించింది అది. అండ్ ఫస్ట్ హాఫ్ లో 2 songs ఉంటాయి. ఆ ఫీలింగ్ సాంగ్ లో కొరియోగ్రఫీ అయితే చాలా క్రింజ్ గా ఉంది. కొన్ని స్టెప్స్ అయితే 1-2 స్టెప్స్ పర్లేదు, కానీ మిగతా స్టెప్స్ అయితే చాలా గలీజ్ గా ఉన్నాయి. అంటే వియర్డ్ గా ఉన్నాయి. వియర్డ్ గా ఉంది డ్రెస్సింగ్ కూడా. పుష్ప 1 మన తెలుగు స్టేట్స్ లో ఫ్లాప్ అని అందరికీ తెలుసు. మెల్లమెల్లగా అది అలాగేదో లక్కీగా హిట్ అయింది. కానీ నార్త్లో అయితే అలా కాదు. స్టార్టింగ్ నుండి వాళ్ళకి అది ఏదో కొత్తగా అనిపించి సూపర్ హిట్ అనేసారు. కానీ సినిమా నిజంగా జెన్యున్గా చెప్పాలంటే పుష్ప 1 అయితే జెన్యున్గా ఎవరికి నచ్చలేదు తెలుగు స్టేట్స్లో. బీజిఎం కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో బీజిఎం పుష్ప 1 కన్నా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో 3 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. డిఎస్పి, ఇంకా అభిషేక్ సిఎస్ సమ్మన్ ఎవరు ఉన్నారు, పేరు నాకు సరిగ్గా తెలియదు. అండ్ తమన్ కూడా ఉన్నారని చాలా మంది చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, రవితేజది ఒక సినిమా ఉంటుంది కదా, రాజా ది గ్రేట్, అదే గుడ్డోడ్లా నటిస్తాడు. అందులో హీరోయిన్ వచ్చినప్పుడు ఒక ఎమోషనల్ మ్యూజిక్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్ తీసి ఇందులో పెట్టేశారు భయ్య. 2-3 సీన్స్ దగ్గర పెట్టారు. ఇది ఇంకా ఒక 2-3 సీన్స్ మీరు ఎక్కడో ఏవో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లోని మహేష్ బాబు ఒక డీలింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్తాడు కదా, మీ ఢిల్లీకి ఏం కావాలి అది నేను తిరిగి ఇస్తా, అలాంటివి డైలాగ్స్ వేస్తాడు కదా. ఇంకోటి సాహోలో ఏంటంటే, క్లైమాక్స్ సీన్ లో వచ్చినప్పుడు ఆ ట్రక్ లో ఏదైతే ఈ ఎక్విప్మెంట్ ఇది ఉంటుందో అది వేరే ట్రక్ కి ప్రభాస్ తెలివిగా మారుస్తాడు. సో అలాంటి ఐడియా రిఫరెన్స్ పుష్పలో కూడా కనిపిస్తుంది. పుష్ప 2కి మెయిన్ ఏంటంటే, స్కేల్ ఏదో పెద్దగా చూపించి అలా ట్రై చేశారు. అది కొన్ని దగ్గర వర్కౌట్ అయింది, కొన్ని దగ్గర వర్కౌట్ అవ్వలేదు. సినిమాకి చాలా పెద్ద మైనస్ ఏంటంటే, చాలా మంది సూపర్ అది ఇది అనేస్తున్నారు, కానీ దానికి చెప్తాను, దానికి రీజన్ ఏంటో చెప్తాను. ఒక 2-3 సీన్స్ వల్ల కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సూపర్ ఇలాంటి సినిమా ఎక్కడ చూడలేదు అని అంటున్నారు. బట్ అది నమ్మకండి. సినిమా ఏం మరీ అంత సూపర్ కాదు. సినిమా యావరేజ్. నేను ముందే చెప్పాను. దానికి ఎందుకో రీజన్ చెప్తా. చెప్పు. ఇప్పుడు ఏ సినిమాలో అయినా
హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో విలన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం పుష్ప 1 క్లైమాక్స్ చూసినప్పుడు ఆ బన్వర్ సింగ్ షెకావత్ వస్తాడు. అతను ఒక సైక్ క్యారెక్టర్. మనకు అతను బిహేవియర్, బన్వర్ సింగ్ షెకావత్ మాట్లాడే డైలాగ్స్ ఆ ఊరు వాళ్ళతోనే ఇవన్నీ చెప్తాడు కదా, అవి చెప్పినప్పుడు మనకు అర్థమైపోద్ది అనమాట. చాలా పవర్ఫుల్ విలన్, సంథింగ్ ఏదో ఉంటుంది అల్లు అర్జున్కి ఇతనికి ఏదో సంథింగ్ పెద్ద అని ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. అసలు బన్వర్ సింగ్ షెకావత్ కాదు భయ్య, ఈ సినిమాలో పుష్ప 2లో అన్ని క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, మంగళం శ్రీను వీళ్ళందరూ ఉంటారు కదా పవర్ఫుల్ క్యారెక్టర్స్. అంతెందుకు ఆ ఎంపీ ఉంటారు కదా, ఆ ఎంపీ పవర్ఫుల్ క్యారెక్టర్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అంత పవర్ఫుల్ అయ్యుండి వాళ్ళని కమెడియన్స్ చేస్తారు భయ్య. అంటే హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి కోసం వీళ్ళందరినీ కమెడియన్స్ చేశారు. తప్పు లేదు, సినిమాకి హీరో కాబట్టి ఎలివేషన్ ఇవ్వచ్చు, కాదనలేదు. బట్ సినిమా మొత్తం హీరోకి ఎలివేషన్లు ఇచ్చి మిగతా వాళ్ళని కమెడియన్ చేస్తే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు భయ్య. సినిమాకి ఆ హీరో వచ్చాడు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్లు ఏంటి, ప్రతిసారి హీరో చేతిలో విలన్స్ దెబ్బలు తినడం, హీరో తెలివైనడు, హీరో అన్ని మ్యాజిక్ చేయగలడు, ఎలివేషన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు మొత్తం అంతా హీరోకి అయితే ఇంకెందుకు. సినిమా ఒక హీరో కోసమే కాదు కదా, విలన్ కోసం వెళ్తారు, ఒక స్టోరీ ప్రకారం వెళ్తారు. పుష్ప అనే క్యారెక్టర్ అందరినీ ఎరుపప్పులు చేస్తూ ఉంటాడు. పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా కమెడియన్లు అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడు పార్ట్ 1లో మంగళం శ్రీను క్యారెక్టర్ ఎలా ఉంటుంది, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మంగళం శ్రీను వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అది అందరికి తెలుసు. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ మనం పుష్ప 1లో క్లైమాక్స్ చూసినప్పుడు మనం చాలా షాక్ అయ్యాం. ఏంటి అసలు ఈ క్యారెక్టర్ పుష్ప 2లో చాలా గట్టిగా ఉంటుంది, సంథింగ్ ఏదో అని ఎక్స్పెక్ట్ చేసుకొని మనం వెళ్తాం కదా. అసలు ఈ పవర్ఫుల్ క్యారెక్టర్స్ని మొత్తం అందరినీ కమెడియన్ చేస్తారు భయ్య. వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అంటే నేను ఇలా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఆ పుష్ప క్యారెక్టర్ తప్ప ఏం లేదు. నేనేదో ఎక్స్పెక్ట్ చేశాను, అంటే వీళ్ళు ఎలా రివెంజ్ తీర్చుకుంటారు, అంటే పుష్ప పార్ట్ 1లోని ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు కదా, వీళ్ళందరూ కలిపి సంథింగ్ ఏదో పెద్దగా ఏదో ప్లాన్ వేసి రెవెంజ్ తీసుకొని ఆ జాలిరెడ్డి వీళ్ళందరినీ చూపిస్తాడు అనుకున్నాను. అసలు జాలిరెడ్డి సినిమాలో 5 నిమిషాలు ఉంటాడు అంతే, ఒక డైలాగ్ ఉండదు, ఏం ఉండదు, అలా నడుచుకొని వస్తాడు అంతే. ఏంటి అసలు అది, రివెంజ్ లేదు, ఏమి లేదు. అసలు హీరో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాడా, మొత్తం హీరో అందరినీ కొట్టేస్తాడంట. ఎంపీ గారు కూడా అన్ని తెలివితేటలు ఉండవంట, కొంచెం ఓవర్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. ఇంకోటి ఏంటంటే, మీరు ఆల్రెడీ ట్రైలర్ లో చూసి ఉంటారు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటూ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, ఆ సీన్ ఉంటది కదా, అక్కడ ఈ బన్వర్ సింగ్ షెకావత్కి అల్లు అర్జున్కి సంథింగ్ కాన్వర్జేషన్ అవుతుంది. అది చాలా క్రింజ్గా అనిపించింది. అది ఎలా ఉందంటే, ఇప్పుడు స్కూల్ పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తారు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఓడిపోయావు అని ఎక్కిరించుకుంటారు చూడు, మనం చిన్నప్పుడు కూడా మనం అలా చేసాం చూడండి, అలా అనిపిస్తుంది. అసలు అది ఎలా రాయాలనిపించింది నాకైతే అర్థం కాలేదు ఆ సీన్ అయితే. అసలు మా ఫ్రెండ్ కూడా సేమ్ అదే చెప్పాడు నాకైతే. సినిమాలో నాకు వావ్ సూపర్ అనే సీన్స్ ఏమున్నాయంటే, సెకండ్ హాఫ్ లో జాతర సీన్ ఉంటుంది. జాతర సీన్ లో మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది జాతర సాంగ్, సెకండ్ది జాతరలో ఫైట్. ఈ రెండిటికి మధ్యలో అసలు ఎందుకు పెట్టారో తెలీదు, ఇరికించి పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ సుశీకి సాంగ్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది అసలు అక్కడ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ ఒక సాంగ్ అనుకున్నాను, జాతరలో ఇన్వాల్వ్ చేసిన సాంగ్ అయితే అనుకోలేదు. కానీ నిజం చెప్తున్నాను, నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. జాతర సీన్లో డ్యాన్స్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆ యాక్టింగ్ అసలు చాలా చేయడం కష్టం, ఎన్నో టేకులు అయ్యి ఉంటాయి, క్లియర్గా అర్థమవుతుంది, చాలా కష్టపడ్డాడు. అది మాత్రం అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు ఎలాగంటే, ఇప్పుడు మీరు కాంతార సినిమా చూసినప్పుడు ఒక డిఫరెంట్గా ఉంది, ఏంట్రా ఇది ఎలా సంథింగ్ మీరు ఏదో అనుకుంటారు కదా, అలాగా ఒక ఫీల్ వచ్చిందనమాట. అదైతే నాకు నచ్చింది, నేను జెన్యున్గా చెప్తున్నా. అండ్ రష్మిక యాక్టింగ్ కూడా తగ్గలేదు, చాలా సీన్స్ లో తను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. యాక్టింగ్ అయితే, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మిగతా యాక్టర్స్ కూడా బాగా చేశారు. ఇంకోటి ఏంటి బాగా అనిపించిందంటే, ఇప్పుడు మనం పార్ట్ 1 నుండి చూస్తున్నాం, ఈ అదే అజయ్ ఉంటారు కదా, పుష్ప బ్రదర్ క్యారెక్టర్, అస్తమానికి వచ్చి ఇంటి పేరు ఎవరు ఇచ్చారు అని అలా టార్చర్ చేస్తూ ఉంటాడు కదా పుష్ప ఫ్యామిలీని. ఈ సినిమాలో అంటే వాళ్ళు ఎలా కలుస్తారు, వాళ్ళ మధ్యన ఎమోషన్ ఎలా ఉంటుంది అని బాగా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఆ ఎమోషనల్ సీన్స్ వాళ్ళిద్దరి మధ్యలో అది బాగుంది చూడడానికి. ఇవి నాకు నచ్చినవి అనమాట, ఇవి నాకు బాగా నచ్చాయి. క్లైమాక్స్ ఏంటో తెలియదు కానీ, దీన్ని ఇప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక ఊర్లో జరిగిన స్టోరీని ఇంటర్నేషనల్గా చూపించారు, ఓకే యాక్సెప్ట్ చేసాం, ఎలాగోలాగా చూసాం. ఇప్పుడంట సెంట్రల్ గవర్నమెంట్తో పెట్టుకోవడం అంటే ఇవన్నీ ఎందుకులే, ఏదో స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంత పెద్ద స్కేల్ అవసరం లేదని నా ఒపీనియన్. ఇది చాలా ఏదో పెద్దగా ట్రై చేసేస్తున్నారు, అంటే కేజీఎఫ్ వరల్డ్ బిల్డింగ్, సలార్ వరల్డ్ బిల్డింగ్
ఆ టైప్లో ట్రై చేస్తున్నారు. అంటే స్టోరీకి దానికి అంత అంత బ్రీఫ్గా వెళ్ళాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అసలు పుష్ప 2తోనే ఎండ్ చేయాలి, మళ్ళీ పుష్ప 3 అంట. ఇదేం స్పాయిలర్ ఏం కాదు, ఆల్రెడీ లీక్ అయిపోయింది, అందరికి తెలిసిన విషయం. ఇది మూవీ వర్స్ట్ అని నేను అనట్లేదు, వన్ టైం వాచబుల్, ఒకసారి చూడొచ్చు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత టికెట్ రేట్లు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఈ టికెట్ రేట్స్కి సినిమా స్టోరీకి సినిమాకి అసలు ఏం సంబంధమే లేదు. ఇది ఏమి బాహుబలి కల్కి అంత పెద్ద సినిమా అయితే కాదు. ఇది నా జనరల్ ఒపీనియన్. మీరు సినిమా చూసే కూడా మీ ఒపీనియన్ కూడా అదే చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అదే అంటారు.